మన కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చేయాలని చూసిన ఈ కుటుంబంలోకి కోడలిగా ఎలా అడుగు పెట్టాలన్నయ్య? అదొక బొమ్మైనా ఆ బొమ్మకు నాకు ఒక తల్లికి బిడ్డకు ఉన్న బంధం ఉంది. తల్లి, వీణ్ణి నా కళ్ళ ముందే ఉంచి పదే పదే నన్నెందుకు వెళ్ళనిచ్చేస్తావు? రోజుకోసారి వీడి గురించి గొడవ పడుతుంటే చిన్నపిల్లల్ని వేధించుకు తినే రాక్షసులా నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. ఇప్పుడేమైందని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు చవటవి కాబట్టే నీ చెల్లెలు మన జీవితాలతో ఆడుకుంటుందని నా ఘోష చెప్పుకుంటున్నాను. ఏంటయ్యా, పౌరుషం పొడుచుకొచ్చిందా? మనదేమన్నా పల్నాటి వంశమా, బొబ్బుల వంశమా పౌరుషం పొడుచుకుని రావడానికి? మన రక్తానికి పౌరుషం ఉంటే ఈ రోజు మన బతుకులు ఇలా ఎందుకుంటాయి? మీ పౌరుషం పెళ్ళాం కోరిన కోరికలు, ఆశలు తీర్చి అలా చూపించుకోండి. చూడండి, నేనిచ్చిన గడువులో ఆల్రెడీ 5 రోజులు అయిపోయాయి. ఇంకో 5 రోజులు ఎలాగోలా భరిస్తాను. ఆ తర్వాత ఈ బిడ్డ నా ఇంట్లో ఉంటే ఒక్క క్షణం కూడా భరించను. నువ్వు దాని మాటలేం పట్టించుకోవద్దమ్మా. నీకేం కావాలో కొనుక్కో, ఓకేనా? దేవుడా, నీకెన్నిసార్లు మొక్కాలి? ఈ బాబు తల్లి ఎక్కడుందో తొందరగా పంపించు స్వామి, పంపించు. వచ్చిందా? రాలేదే. అయ్యో, బాబు రావాలి రావాలి, 100 రూపాయల కాయ రావాలి బాబు. బాబు రావాలి రావాలి బాబు, 100 రూపాయల కాయ బాబు రావాలి, 100 రూపాయల కాయ. పువ్వు వచ్చిందా? రాలేదండి. కొబ్బరికాయలు పువ్వు రాలేదండి. మనకు సంతానం కలిగే యోగం లేదండి. పోన్లే దుర్గా, ఏం చేస్తాం? ఆ దేవుడు మన రాతను అలా రాశాడు. బాధపడకు, పద. చెట్టు ముందు కొబ్బరికాయ కొట్టి పువ్వు రాలేదు, వాంతులు రాలేదు అంటే సరిపోతుందా? పిచ్చి జనం. పువ్వు వచ్చిందే, వీసా కన్ఫర్మ్, నేను ఫారెన్ వెళ్ళిపోతా. పువ్వు వచ్చిందే, నేను ఫారెన్ వెళ్ళిపోతా. చూడలా ఉన్నాడు, పువ్వు వస్తే వీసా రావడం ఏంట్రా? నాన్ సెన్స్. ఏది బాబు, చూపించు.
అదృష్టవంతుడివి బాబు. థ్యాంక్స్ ఆంటీ. ఫారెన్ నుంచి రిటర్న్ వచ్చి మొక్కు తీర్చుకుంటా. అబ్బో ఇదొకటి. రండమ్మా రండి. ఇదిగోమ్మా, ఇదిగో రండమ్మా రండి. కాయ 100 రూపాయలే. రండి రండమ్మా. ఆగండమ్మా ఆగండి. ఇదిగోమ్మా ఇదిగో ఇదిగో అమ్మా. అమ్మా 100 రూపాయలు కాయ 100 రూపాయలే. ఈ పిచ్చి జనాల మూఢనమ్మకాన్ని బాగానే క్యాష్ చేసుకుంటున్నావుగా. రోజుకో 2000 కొబ్బరికాయలు అమ్మేస్తావా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? లేకపోతే ఎక్కడైనా ఈ పిచ్చాచారం ఉందా? ముడుపులంటే ఎవరైనా చెట్టు కొబ్బరికాయ కడతారు, అంతేగాని ఇలా కలర్ పేపర్స్ కడతారా? పైగా కొబ్బరికాయలో పువ్వు వస్తే కోరికలు తీరుతాయంట. అయినా ఈ జనాలకు కూడా బ్రెయిన్ ఉండదు. ఏదో చెట్టును చూపించి ఏదో ఒక దేవుడి పేరు చెప్పి దుకాణం ఓపెన్ చేస్తే చాలు, క్యూ కట్టేసి కానుకలు సమర్పించేసుకుంటూ ఉంటారు. ఎప్పటికి మారతారో. నిజమేంటో తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు సార్. ఈ చెట్టుని వరాల వృక్షం అంటారు సార్. మహిమలు కలిగిన పవిత్రమైన చెట్టు సార్. ఏ గుళ్ళో అయినా మనం మొక్కులు మొక్కి ముడుపులు కట్టి అవి తీరగానే మళ్ళీ వచ్చి ముడుపులు చెల్లించుకుంటాం. కానీ ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే మనం కోరుకున్నది జరుగుతుందో లేదో ముందే తెలిసిపోతుంది. మీకు నమ్మాలనిపించకపోవచ్చు, కానీ నిజం చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. మీరు మీ మనసులోని కోరికను కాగితంపై రాసి చెట్టు కట్టి కొబ్బరికాయ కొట్టగానే అందులో పువ్వు వచ్చిందంటే మీ కోరిక నెరవేరుతుందని అర్థం. ఇలాంటి చెట్లు పుట్ల మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. అయినా సరే నేను ఒక పని మీద ఊరు వచ్చాను, అది నెరవేరుతుందో లేదో టెస్ట్ చేస్తాను. సరే ఇవ్వు. సార్ చేంజ్. నువ్వు చెప్పినట్టు నా ఫేట్ చేంజ్ అయితే చాలే, కొంచెం. పువ్వు రాదు. నువ్వు చెప్పినట్టు చేశాను, పువ్వు రాలేదే. పువ్వు వస్తుందని నేను చెప్పలేదు సార్. పువ్వు వస్తే మీ కోరిక నెరవేరుతుందని చెప్పాను. నీ కోరిక నెరవేరదు. ఇంకో కొబ్బరికాయ. నువ్వు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా నీ కోరిక నెరవేరదు. ఆయన మాటలకి కానీ నువ్వేవు.
కొబ్బరికాయ తీసుకోండి. లక్కీ గర్ల్. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. అక్క నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాబు వాళ్ళమ్మ త్వరగా రావాలి. వదిన బాబుని ఏమీ అనకూడదు. అన్నయ్యకి పెద్ద ఉద్యోగం రావాలి. బాబు రావాలి రావాలి. నాకు కాయ ఇచ్చింది, అమ్మాయిని చూసావా? తెలీదండి. లక్కీ గర్ల్, నా లక్కీ గర్ల్. ఇందులో ఏమైపోయింది? ఆ అమ్మాయిని చూస్తే మంచి జరుగుతుంది. ఆ అమ్మాయి చేత్తో కొబ్బరికాయ ఇస్తే పువ్వు వచ్చింది అంటే అంటే నిజంగా తను నా లక్కీ గర్ల్ అనమాట. ఇందాక వెకిల్ నవ్వులు నవ్వావుగా, ఇప్పుడు నువ్వు కొబ్బరికాయలు పువ్వు రాదన్నావుగా, దీనేమంటారు? అంటే నా కోరిక నెరవేరుతుంది. నేను ఏ పని కోసమైతే వచ్చానో ఆ పని జరిగి తీరుతుంది. అంతటికీ కారణం ఆ అమ్మాయే. కోర్టు కేసు గెలిచావు, ఒక్క అడుగులో నీ ప్రాణం దక్కించుకున్నావు. అదంతా ఆ అమ్మాయి వల్లనే. ఏం మాట్లాడుతున్నావు? ఈ విషయాలని నీకెలా తెలుసు? జరిగిపోయిన విషయాల గురించి వదిలే, జరగబోయే విషయాల గురించి చెప్తాను విను. ముందు ముందు నీ జీవితంలో జరగబోయే అద్భుతాలకు ఆ అమ్మాయే కారణం అవుతుంది. ఆమె నీకు ఎదురొస్తే ఎలాంటి కార్యమైనా విజయవంతం అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏం వెతుక్కుంటూ వచ్చావో అది కూడా నీకు ఆమె వల్లే దక్కుతుంది. ఏం మాట్లాడుతున్నారు స్వామి? ఒకసారి దైవం నిర్ణయించాక ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా శుభ ఫలితం రాకూడదు. కానీ ఆ అమ్మాయి చేత్తో ఇచ్చిన తర్వాత నీకు శుభం జరిగింది. ఆమె వలన నీ జీవితంలో జరిగిన 3 అద్భుతాలే
ఆమె నీ పాలిట అదృష్టం అని చెప్పుకోవాలి. స్వామీజీ చెప్పినట్టు ఆమె వలన అన్నీ మంచి జరుగుతున్నాయి. ఆ అమ్మాయి నా పక్కనుంటే అన్నీ సెంటిమెంట్గా వర్కౌట్ అవుతున్నాయి. అందుకే ఆ అమ్మాయి ఎవరైనా నాకు కావాలి. ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. నా లక్కీ గర్ల్ నాకే దక్కాలి. రండి మేడం. వజ్రాముని గారు ఇల్లు ఇదే మేడం. ఈ మధ్య ఆయన చనిపోవడంతో ఇంటి ముందు హడావిడి కొంచెం తగ్గింది. అంతకుముందు సెటిల్మెంట్స్ కోసం వచ్చే పార్టీలతో కలకలాడుతూ ఉండేది. శశమ్మ గారిని కలవడానికి ఎలమంచి నుంచి వచ్చింది మేమే. కూర్చోండి. రండి మేడం. శశమ్మా, ఏంటి రుద్రప్ప? వాళ్ళు వచ్చారమ్మా. శశమ్మ, ఏంటి బసవా? అది అన్నం తినకుండా నీళ్లు తాకుండా అలాగే కూర్చొనుందమ్మా. తమ్మ వచ్చేంత వరకు అది బతికుండాలి. నా తమ్మతో బిడ్డని కనివ్వడానికి గాని, నా తమ్మ చేతిలో చావడానికి గాని అది బతికుండాలి బసవా. వెళ్ళు. అట్నే శశమ్మ. నమస్కారం శశమ్మ. ఎలా ఉన్నారు కమలాకర్ గారు? అప్పగారు ఇప్పించిన కాంట్రాక్ట్స్ తో చాలా బాగా సెటిల్ అయినమ్మా. మంచిది. నేను చెప్పిన మాధవి గారు ఈవిడే. నమస్తే. కూర్చోండి. చెప్పండి. ఎలమంచిలిలో కోటీశ్వరాలు. పనేంటో చెప్పండి. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. మినిస్టర్ కూతురా, సెలబ్రిటీ కూతురా, బిజినెస్ మ్యాన్ కూతురా? దాని మొహానికి అంత సీన్ లేదు. అమ్మా నాన్న లేనిది, అన్న దగ్గర ఉంటుంది. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. అలాంటి దాన్ని కిడ్నాప్ చేయడం కోసం ఇంత దూరం వచ్చారా? లోకల్ వాళ్ళతో చేయిస్తే మా పేర్లు బయటకు వస్తాయి. అందుకే ఇంత దూరం వచ్చాం. అమ్మాయి ఫోటో ఉందా? అమ్మా ఒకసారి ఫోటో ఇవ్వండి. ఈ అమ్మాయా? మీకు ఇంతకు ముందే తెలుసా? చూసే ఉంటారులేండి. అది బీదర్లోనే చదువుకుంది. ఒకరోజు అనాథాశ్రమం డొనేషన్ కోసం వచ్చిందిలేండి. దీంతో మీకేంటి ప్రాబ్లం? ఫ్యామిలీ ప్రాబ్లం అండి. ఆ రోజు దీన్ని నా తమ్మకి ఎరగా వేద్దామనుకున్నాను. ఇప్పుడు నా తమ్మ శ్వేత విషయంలో పూర్తిగా మారిపోయాడు. కాబట్టి ఇంక దీంతో పనిలేదు. వీలైనంత త్వరగా పనైపోవాలి. మీరు మనుషుల్నిచ్చి పంపిస్తే ఆ అమ్మాయి అడ్రస్ చెప్తానమ్మా. దీనికోసం ఇక్కడి నుంచి మనుషులు సపరేట్గా రావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ యలమంచులలో నా తమ్మ రిషి ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వచ్చాడు. వాడికి చెప్తాను, వాడే చూసుకుంటాడు. రిషిబాబు అయితే ఇంకా మంచిదమ్మా, పని తొందరగా అయిపోతుంది. పేమెంట్ ఎంతో చెప్తే? కమలాకర్ గారు మాకు చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉన్న వ్యక్తి. మా మధ్య చాలా బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయి. పని చిన్నదే కదా, ముందు పని కానివ్వండి. డబ్బుతో కాకుండా ఒకరికొకరం హెల్ప్ చేసుకుందాం. అయితే మేము ఇంకా బయలుదేరొచ్చా? ఈ పని కోసం ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఫోన్లో చెప్తే సరిపోయేది కదా. పర్వాలేదులేండి. బయలుదేరుతామమ్మా. మంచిది. నువ్వు కూడా ఆ శ్వేత లాంటి దానివేనే. అమాయకంగా కనిపించావు. అందరి కళ్ళు గప్పి మాయమైపోయావు. ఆ అమ్మాయి ఫోటోని వాట్సాప్ చేస్తాను. నువ్వు చూసి కమలాకర్ని కాంటాక్ట్ చేయి. అలాగే. ఈ అమ్మాయికి అయితే నా బిడ్డనిచ్చాను. ఇప్పుడు ఆ అమ్మాయిని వీళ్ళు కిడ్నాప్ చేయబోతున్నారు.